శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవటం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు మన స్టూడియోలో ఉన్నారు. వీరు మీ జాతకం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. గురుగారు మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. శుభోదయం గురుగారు. మొట్టమొదటిగా ఇవాల్టి శుభ అశుభ సమయాల గురించి వివరిస్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు మే 17వ తేదీ శుక్రవారం. ఈరోజు సప్తమి రాత్రి 9:31 వరకు, ఆశ్లేష నక్షత్రం 3:35 వరకు, వర్జం మధ్యాహ్నం 3:24 నుంచి 5:08 వరకు, అట్లాగే రాహుకాలం ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:04 వరకు, అట్లాగే తిరిగి మధ్యాహ్నం 12:30 నుంచి 1:22 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9:15 నుంచి 10:11 వరకు, తిరిగి సాయంత్రం 5:45 నుంచి 6:41 వరకు. నిత్య దైనందిక జీవితంలో భాగంగా శుభ సమయంలో దీపారాధన, దైవారాధనతో మీ నిత్య కార్యక్రమాలను ఆరంభించండి. అట్లాగే మహాలక్ష్మి పూజాది కార్యక్రమాన్ని చేస్తున్న వారు సాయంత్రం 5:46 నుంచి 6:41 వరకు మధ్య సమయంలో మీ పూజా కార్యక్రమాలను ఆరంభించండి. ఈరోజు శుక్రవారం, అందరికీ ప్రశాంతమైనటువంటి జీవన ప్రయాణం జరగాలని అదృష్టం భావిస్తోంది. అయితే ఈ రోజు యొక్క విశిష్టత గురించి చెప్తారండి. ఈరోజు శుక్రవారం సౌభాగ్యవతులకు అత్యంత యోగ్యమైన వారం. అట్లాగే గత నెల రోజుల నుంచి మహాలక్ష్మి పూజా కార్యక్రమం చేస్తున్న వారు చివరి దశకు చేరుకుంటూ ఉన్నారు. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కావాలని కోరుకుందాం. అట్లాగే ఈరోజు అన్ని రాసుల వారు తప్పనిసరిగా లక్ష్మీ ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలుంటాయి. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూలమైన కాలం. అట్లాగే శుభకార్య ప్రయత్నాలు ఆరంభించవచ్చు. ఇక శుభ సమయంలోనే ప్రయాణాలు చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తున్నాయి. కోర్టు వాయిదాలు అనుకూలంగా ఉంటున్నాయి. అట్లాగే బంగారము, వెండి కొనుగోళ్లు ఈరోజు ధరలు కూడా చాలా స్థిరంగా ఉంటాయి. తప్పనిసరిగా అన్ని రాసుల వారు కూడా లక్ష్మీ ఆరాధన చేయడం వలన మీకు ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. గురుగారు, అలాగే ఇవాళ పుట్టిన వారికి జాతకరీత్యా ఎలా ఉంటుంది? ఈరోజు పుట్టిన వారు ఆశ్లేష నక్షత్రంలో పుడుతున్నారు. సో ఈ నక్షత్రంలో పుట్టిన వారికి సామాన్య దోషాలు కనబడుతున్నాయి. జాతక రీత్యా వీరు మంచి పడగరులుగాను, మంచి వర్చస్సు కలిగి, మంచి విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, నాసా రంగాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. సైన్స్, టెక్నాలజీ పైన వీరికి పూర్తిగా మక్కువ కలిగి ఉంటారు. తల్లిదండ్రులకు ఒకానొక సమయంలో దూర దేశంలో స్థిర ప్రవృత్తి కలిగేటువంటి సమయంలో కొద్దిగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. వీరు తల్లిదండ్రుల యొక్క కృతజ్ఞత కలిగిన వారై ఉంటారు. వీరి పుట్టుక రీత్యా వారి తల్లిదండ్రులకు మంచి పదోన్నతులు, అట్లాగే వ్యాపారాభివృద్ధి చేయడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే ఈరోజు పుట్టి జన్మదినోత్సవం చేసుకుంటున్న వారు, అట్లాగే వివాహ మహోత్సవాన్ని జరుపుకుంటున్న వారందరికీ కూడా అదృష్టం తరఫున వారికి శుభాశిస్తులు అందిస్తున్నాం. గురుగారు, మీతో మాట్లాడటానికి రవీందర్ లైన్ లో ఉన్నారు. రవీందర్ గారు చెప్పండి. రవీందర్ గారు, మీ పుట్టిన తేదీ, సమయం చెప్తారా?
మా పాప గురించి తెలుసుకోండి. మా తమ్ముని కూతురు 11/6/93 మధ్యాహ్నం 12 గంటలకు. హలో రవీందర్ గారు చెప్పండి. 11/6/93 అండి. సమయం చెప్తారా? 12 గంటలండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాలానగర్ నుంచి చేస్తున్నారు. సో 93లో పుట్టినటువంటి మీ అమ్మాయి యొక్క జాతక రీత్యా వారికి అదృష్ట సమయం జూలై 11వ తేదీ నుంచి అనుకూలంగా మారుతూ సుమారు 7 సంవత్సరాల 6 మాసాలు అనుకూలంగా ఉంది. సాధ్యమైనంత వరకు ఈ అమ్మాయిని మంచి విద్యారంగంలోనికి కొనసాగింపు చేయడం వలన ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు అనేటువంటివి చేయకుండా సాధ్యమైనంత వరకు ఫర్దర్ స్టడీస్ వైపు దృష్టి పెట్టినట్లయితే ఈ అమ్మాయికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ అమ్మాయికి వివాహం అయ్యేటువంటి సమయం సుమారు 24 సంవత్సరాల 3 మాసాల సమయంలోనే వీరికి వివాహం అవడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ తర్వాత లావణ్య నిజామాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. లావణ్య గారు హలో చెప్పండి, పుట్టిన తేదీ సమయం చెప్పండి. 9/1/99 అండి. హలో సమయం చెప్తారా? 1:02 మధ్యాహ్నం. హలో పుట్టిన స్థలం అండి? స్థలం నిజామాబాద్ అండి. ప్రావీణ్య పేరు. ప్రావీణ్య గురువు గారు చెప్తారండి. 99లో పుట్టినటువంటి మీ ప్రావీణ్య యొక్క జాతక రీత్యా సాధ్యమైనంత వరకు చిన్న చిన్న అనారోగ్య వాతావరణాలు తప్ప ఇక ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండదు. అయితే వీరి యొక్క విద్యారంగంలో మీరు తీసుకున్న నిర్ణయాలను బట్టి వారి యొక్క భవిష్యత్తు అనేటువంటి ప్రధానంగా ఉంటుంది. వీరు బుధ సంబంధమైనటువంటి సమయంలో వీరు పుట్టుకున్నారు కాబట్టి తప్పనిసరిగా వీరికి ప్రభుత్వ రంగ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. అయితే వీరు ఎంఏ జర్నలిజమా లేకపోతే అంతరిక్ష పరిశోధన కేంద్రమైనటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ ఈ 2 రంగాలు అనుకూలంగా ఉంటాయి. తప్పనిసరిగా ఈ 2 రంగాల్లో వారు ఏ దిశగా వెళ్ళినా కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సాధారణ ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఒక 7 సోమవారాలు మీకు దగ్గర ఉన్నటువంటి ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేయించండి. అక్కడి నుంచి అమ్మాయికి అనుకూల కాలం జూలై 17వ తారీఖు నుంచి మంచి సమయం అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వ రంగ ఉద్యోగం వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. గురువు గారు అలాగే కుజుడు లగ్నంలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి? ఇక్కడ ప్రధానంగా గతంలో మనం చంద్రుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం ప్రధానంగా తెలుసుకున్నాం. నిన్నటి రోజు వరకు చంద్రుడు 12వ స్థానంలో ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. అట్లాగే ఈరోజు మీ జాతక చక్రంలో లా అంటే లగ్నము నుండి ఏ ఏ రాసుల్లో ఏ ఏ సంఖ్యలో గనక కుజులుంటే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ముందు మొట్టమొదటి లగ్నంలో గనక కుజులు ఉన్నట్లయితే అంటే లా అనే అక్షరం పక్కన కు అనే అక్షరం గనక ఉన్నట్లయితే వీరు పరాక్రమం కలిగిన వారై ఉంటారు, సాహసం కలిగిన వారై ఉంటారు, చక్కటి మంచి ఆలోచన పద్ధతి, నిర్ణయాత్మకమైనటువంటి కార్యాలు చేయడానికి వెనకాడరు, సమయానుకూలంగా ప్రవర్తించడానికి ఎప్పుడు కూడా సాహసం చేస్తూ ఉంటారు. సో కొద్దిగా కాఠిన్యమైన మనసు కలిగి ఉన్న, కోప స్వభావంతో ఉన్న, సాధ్యమైనంత వరకు కార్యనిర్వహణ విషయంలో చాలా పట్టుదలకు ఉంటారు. వీరికి రాజయోగం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. పుల్లారావు గారు ఖమ్మం నుంచి లైన్ లో ఉన్నారు. గురుగారు పుల్లారావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో పుల్లారావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి, కృష్ణారావు. మీ బాబు పుట్టిన తేదీ సమయం చెప్తారా? కృష్ణారావు అండి. హలో చెప్పండి చెప్పండి వినబడుతుంది. 26/4/99 సోమవారం నైట్ అండి 2 గంటలకి. ఓకే హలో ఓకే అండి, గురువు గారు చెప్తారు. చెప్పండి పుల్లారావు గారు. హలో వినపడుతుంది చెప్పండి. మా బాబు కొంచెం మానసికంగా మాటలు రావండి. ఆ విషయం మీరు చెప్పక్కర్లేదు. ఎట్లా ఉంటుంది భవిష్యత్తు అని తెలుసుకుందామని సార్. గతంలో ఇదే ప్రోగ్రాంలో ఏ ఏ నక్షత్రం ఏ రాశిలో ఏ గ్రహం ఉంటే వారు మానసిక వ్యాధిగ్రస్తులుగా ఉంటారో మనకు తెలుసుకోవడం జరిగింది. అట్లాగే మీ బాబు జాతక రీత్యా లగ్నం నుండి 8వ స్థానంలో చంద్రుడు ప్రధానంగా ఉండటం వల్ల వారికి మానసిక అస్థిరత్వంతో పాటు
మాట కూడా అంత అనుకూలంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ జాతకరీత్యా వైద్య రంగ సేవలు మీరు ఎన్ని చేసినా కూడా ఫలితాలు అనేటువంటివి శూన్యంగా కనబడతాయి. మీకు సాధ్యమైనంత వరకు తిరుపతి వెళ్లేటువంటి ప్రాంతంలో రేణిగుంట నుంచి 17 కిలోమీటర్ల పుత్తూరు అనేటువంటి ఒక గ్రామం ఉన్నది. ఆ పుత్తూరు దగ్గర నుంచి తుంబూరు కోన అనే ఒక మార్గం ఉంది. అంటే పుత్తూరు నుంచి తుంబూరు కోన వెళ్లే మార్గంలో అక్కడ తుంబూరు కోనలో స్నానం చేయించి ఆ నీళ్లు త్రాపించడం వల్ల కొద్దిగా మానసిక అస్థిరత్వం జరిగిపోతారు. అంటే ఇది ఒక పుల్లారావు గారి అబ్బాయి గురించే కాదు, ప్రతి ఒక్కరికి ఈ సూచన అవసరం అవుతుంది. మానసిక అస్థిరత్వంతో ఉన్నవారు, కాస్త పిచ్చి ప్రేలాపంలో పడుతున్న వారు అందరూ కూడా ఈ నారాయణవనం దగ్గర ఉన్నటువంటి ఈ పుత్తూరు నారాయణవనంలో ఉన్నటువంటి తుంబూరు కోనలోకి వెళ్లి అక్కడ కొండపై నుంచి వస్తున్నటువంటి నీళ్ల యొక్క శబ్దంతో గనక స్నానం చేయించినట్లయితే తప్పనిసరిగా మానసిక వ్యాధుల నుంచి తొలగిపోయి అవసరమైతే మగవాడికి కూడా మాటలు వచ్చేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ మూల స్థానానికి వెళ్లి స్నానం చేయించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా మీ బాబుకి ఈ సంవత్సరం నవంబర్ నెల నుంచి అనుకూల కాలంగా ఉంటుంది. అవకాశాన్ని ఒకసారి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. గురువు గారు, మీతో మాట్లాడటానికి చంద్రకాంత్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారండి. చంద్రకాంత్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, మీ పుట్టిన టైం తేదీ చెప్తారా? 8th March 1993. ఓకే. 11:35 PM. ఓకే. పుట్టిన స్థలము? స్థలం హైదరాబాద్ అండి. గురువు గారు చెప్తారండి. ఓకే. ఫ్యూచర్ ఎట్లుంటది ఇంకా చెప్పాను. నేను బీటెక్ చదువుతున్నాను. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది. ఓకే అండి. చంద్రకాంత్ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఆయన చెప్పాడు బీటెక్ చదువుతున్నానని, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ ప్రస్తుతం నీకున్నటువంటి జాతక రీత్యా ఇప్పుడు నీ పేరుతో ఉండేటువంటి ఒక మణి ఉంటుంది, చంద్రకాంత మణి అనే ఒక మణి ఉంటుంది, ఒక స్టోన్ ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా మీరు చూపుడు వేలుకి పెట్టుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ అనుకూలంగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం 6 మాసాల నుంచి మీ మానసికంగా కొద్దిగా మార్పు అనేటువంటిది కనబడుతుంది. ఆ మార్పు ఈ సంవత్సరం విద్యారంగంలో కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను చంద్రకాంత్ నువ్వు తప్పనిసరిగా 7 బుధవారాలు గణపతి ఆరాధన చేయడం ద్వారా కొద్దిగా బుద్ధిహీనత అనేటువంటిది కొద్దిగా పెరిగేటువంటి అవకాశం బలంగా ఉంది. తప్పనిసరిగా 7 బుధవారాలు గణపతికి ఆరాధన చేయండి. మీకు బుద్ధి స్థిరంగా ఉండి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. గురుగారు, తర్వాత సంధ్య లైన్ లో ఉన్నారు ఒంగోలు నుంచి. సంధ్య గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుంటారు? ఈ సెలవులో సరిగా వినపడటంలా. సంధ్య గారు. హలో సంధ్య గారు చెప్పండి. హలో, మా బ్రదర్ గురించి కావాలండి మాకు. సంధ్య గారు, మొట్టమొదటిగా మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. తగ్గించామని చెప్పండి. మా బ్రదర్ అండి 85 డేట్ ఆఫ్ బర్త్డే, April 16th అండి, మార్నింగ్ 10 కండి బర్త్డే. ఏ ఊళ్ళో పుట్టాడమ్మా? హలో, ఎక్కడ పుట్టాడు? ఒంగోలు అండి. ఒంగోలు. సరే, ఇక చెప్పేది వినండి మీరు. 85లో పుట్టినటువంటి మీ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖు నుంచి 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో వారి వివాహ జీవితానికి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ప్రశాంతంగా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సాధ్యమైనంత వరకు అక్టోబర్ 20వ తారీఖులోగా ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి రామతీర్థంలోని రావణుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆ శివాలయంలో అభిషేకాలు చేయడం ద్వారా మీ తమ్ముడికి భవిష్యత్తు చాలా అనుకూలంగా మారుతుంది. తప్పనిసరిగా అక్టోబర్ 20వ తారీఖు వచ్చేటువంటి లోపు వచ్చే సోమవారాలు మొత్తము కూడా మీ తమ్ముడికి అత్యంత యోగ్యమైనవి కాబట్టి తప్పనిసరిగా రామతీర్థంలో అభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, ఆ తర్వాత రాము సూర్యాపేట నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. రాము గారు. హలో, రాము గారు చెప్పండి. నా పేరు రాము అండి, సూర్యాపేట నుంచి కాల్ చేస్తున్నా. ఓకే.
ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1994 అండి, సెప్టెంబర్ 11. ఓకే. సమయం అలాగే పుట్టిన స్థలం గురించి. ఈవినింగ్ అండి, ఈవినింగ్ 4 o'clock నకరేకల్. ఓకే అండి, గురువు గారు చెప్తారు. ఈ సంవత్సరం విద్యారంగంలో మీకు మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పాలి. అట్లాగే ఈరోజు చాలా మంది 10th రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ సంవత్సరం కూడా బాలికలకే మంచి హవా సాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలతో పాటు కొద్దిగా ఉత్సాహభరితమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కొద్దిగా తీవ్ర రూపంలో ఉన్నప్పటికీ కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని మీరు పూర్తిగా గ్రహించుకోవాలి. సాధ్యమైనంత వరకు మీకు నవంబర్ నెల నుంచి అనుకూల కాలంగా ఉంది. నవంబర్ 13వ తారీఖు తర్వాత నుంచి మీకు ఒక 11 సంవత్సరాల కాలం మీకు గోల్డెన్ డేస్ అని చెప్పాలి. తప్పనిసరిగా నవంబర్ 13వ తారీఖు వరకు కొద్దిగా మానసిక అస్థిరత్వాన్ని కోల్పోకుండా స్థిరమైనటువంటి ప్రవృత్తి కలిగి ప్రతినిత్యము కూడా అవకాశం ఉన్నంత వరకు చంద్ర దర్శనం చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా మీరు నవంబర్ 13వ తారీఖు నుంచి మీకు అనుకూల కాలంగా ఉందని చెప్పవచ్చు. గురుగారు, అలాగే చాలా మంది మీతో మాట్లాడటానికి వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళతో మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. గురువు గారు, పూర్ణిమ గారు విజయవాడ నుంచి కాల్ చేశారండి. పూర్ణిమ గారు చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23/6/1988 అండి. ఓకే. అండ్ టైం వచ్చేసి 10:45 AM. పుట్టిన స్థలం ఏదండి? విజయవాడ అండి. ఓకే, గురువు గారు చెప్తారండి. యా, థ్యాంక్ యూ. 1988లో పుట్టినటువంటి మీ యొక్క అదృష్టం అక్టోబర్ 6వ తారీఖు నుంచి మీకు అనుకూలంగా మారుతూ సుమారు 13 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. సో 88లో పుట్టినటువంటి మీకు వైవాహిక జీవితం సానుకూలంగా సాగేటువంటి స్థితులు దశ మొత్తం కూడా మీకు అక్టోబర్ 6వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం కొద్దిగా గృహ సంబంధ విషయాల్లో కొంత ఇబ్బందులున్నా కొద్దిగా మీకు ఆరోగ్య విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరున్నటువంటి ఇంటికి నైరుతి భాగం పెరగడం చేత కొద్దిగా ఇంట్లో ఒకరికి విడిచి ఒకరికి మానసిక అస్థిరత్వం కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి వాస్తు మార్పు చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు మీకు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీకు అక్టోబర్ 6వ తారీఖు నుంచి 13 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా ఆ టైంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు అనుకూలంగా మారే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే రాములు BHL నుంచి కాల్ చేశారండి. రాములు గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో మేడం, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కూతురండి సౌమ్యశ్రీ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా కూతురు సౌమ్యశ్రీ, డేట్ ఆఫ్ బర్త్ 1999 14 డిసెంబర్ అండి, ఉదయం 9:45. ఓకే, పుట్టిన స్థలం ఏదండి? రాములు గారు, పుట్టిన స్థలం ఏదండి? అవునండి, ఇది రామచంద్రపురం BHL దగ్గర అండి, హైదరాబాద్. ఓకే అండి, గురువు గారు చెప్తారు. 99లో పుట్టినటువంటి మీ అమ్మాయి యొక్క జాతకరీత్యా ఈ సంవత్సరం అనుకున్నంతటువంటి ఫలితాలు వస్తాయి అనుకోవడం పొరపాటు. సో ఇంకా విద్యారంగంలో ఇప్పుడే ఒక స్థాయికి వస్తున్నటువంటి ఈ జాతకానికి 2014 ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు అధిక ఖర్చులు పెట్టించేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ పాప యొక్క జాతకరీత్యా అక్టోబర్ 16, 2014 నుంచి అనుకూలంగా ఉంటూ ఒక 7 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. అంతవరకు మీరు ఓపిక పడతాం ఉత్తమం. సో ఈ అమ్మాయిని మంచి చదువు చెప్పించడం ద్వారా ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పూర్తి అర్హత కలిగిన జాతకం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయించండి. అవకాశం ఉన్నంత వరకు గణపతి ఆరాధన చేయించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత దివ్య కరీంనగర్ నుంచి లైన్ లో ఉన్నారు. దివ్య గారు, ఎవరి గురించి తెలుసుకుంటారు? మా నాన్న గురించి తెలుసుకుంటామండి. ఓకే, మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాది చెప్తానండి. చెప్పండి. 24/12/93 అండి. ఓకే, సమయం అలాగే పుట్టిన స్థలం చెప్తారా?
టైం మార్నింగ్ 4:30 అండి. ఓకే. స్థలం మా ఒక పల్లెటూరు ఎర్రబెల్లి అండి. సరే, చెప్పండి. 93లో పుట్టినటువంటి దివ్య, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ నాన్నగారికి ప్రస్తుతం ఆర్థిక స్థితిగతులతో పాటు కొద్దిగా అనారోగ్య ఇబ్బందులు కనబడే పరిస్థితి కనబడుతుంది. సాధ్యమైనంత వరకు వైద్య సేవలు ఎంతో అవసరమైనటువంటి స్థితి కనబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ఇంటికి ఎదుగుదల అనేటువంటిది ఒక 6 సంవత్సరాల నుంచి ఎదుగుదల ఆగిపోయింది. సో ఎక్కడ పనులు ఎక్కడ ఆగిపోవడం, అట్లాగే ఆర్థిక వనరులు దెబ్బతింటం ఇత్యాది కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. సాధ్యమైనంత వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీ నాన్నగారికి అనుకూలమైన కాలం జూలై 17వ తారీఖు నుంచి 1 సంవత్సరం 3 మాసాలు అనుకూలంగా ఉంది. ఆ సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు మీకు అనుకూలంగా మారతాయి. అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. థ్యాంక్ యూ గురుగారు. మీరు ఇచ్చిన సలహాలతో వీరికి చాలా ఉపయోగం అవుతుందని ఆశిస్తున్నాం. ఇక ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.